వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇంటర్ పూర్తయిపోయింది, ఇంజనీరింగ్లో చేర్చాలి. ఇంకా వేరే ఆలోచన ఏముంటుంది? కేఎల్ యూనివర్సిటీలో చేర్పిస్తే ఇంజనీరింగ్ పూర్తవడమే కాదు, ఉద్యోగంతో విద్యార్థి బయటకు వస్తాడు. నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థికి తగిన ప్లేస్మెంట్ కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో కేఎల్ యూనివర్సిటీ ఫస్ట్ చాయిస్. సాంకేతిక విద్యారంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేఎల్ యూనివర్సిటీ అధునాతన విద్యా ప్రణాళికను, పారిశ్రామిక అనుబంధ విద్యను అందిస్తూ విద్యార్థుల అవసరాలకు, ఆశయాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆశయాలను గుర్తిస్తూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి ఏటా కూడా 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ను అందిస్తోంది కేఎల్ యూనివర్సిటీ. ఉన్నత విద్యారంగంలో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ విద్యార్థులను అన్ని రంగాల్లో సంపూర్ణమైన నిష్ఠాతులను చేసే లక్ష్యంతోనే కేఎల్ యూనివర్సిటీ విద్యా ప్రణాళికను అవలంబిస్తోంది. ప్రస్తుత పోటీ వాతావరణం, ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాల నేపథ్యంలో కేఎల్ యూనివర్సిటీ అవలంబిస్తున్న ప్రత్యేక ప్రణాళికల గురించి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో కేఎల్ యూనివర్సిటీ అంటే అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాము. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి ఇంజనీరింగ్ కోర్సులో ప్రత్యేకతలు ఏంటి? అసలు కేఎల్ యూనివర్సిటీలో ఏమేమి కోర్సులు ఉన్నాయి? సో ఇప్పుడు జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు కేఎల్ యూనివర్సిటీ 46 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో చాలా మంది విద్యార్థుల్ని సిఈఓలుగాను, లేకపోతే మంచి కంపెనీలకి, అంటే ఉద్యోగం తెచ్చుకోవడం ముఖ్యం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిన యూనివర్సిటీ ఒకే ఒకటి కేఎల్ యూనివర్సిటీ. ఈ రోజున 46 సంవత్సరాల నుంచి చాలామంది విద్యార్థులు కేఎల్ యూనివర్సిటీ చదువుకొని దేశ విదేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో మంచి కంపెనీల్లో సిఈఓలుగా, లేకపోతే కంపెనీ డైరెక్టర్లుగా కంపెనీలు స్టార్ట్ చేసి స్టార్టప్లు పెట్టి మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. అంటే అన్ని రంగాల్లో, నాట్ ఓన్లీ ఐటీ రంగం ఒక్కటే కాదండి, ఉద్యోగం ఒక్కటే కాదు, అన్ని రంగాల్లో ఉన్నారు. సినిమా రంగంలో ఉన్నారు, క్రీడా రంగంలో ఉన్నారు, అట్లాగే రాజకీయ రంగంలో ఉన్నారు, అలాగే మంచి కంపెనీలు ఎండీలుగా ఉన్నారు, సిఈఓలుగా ఉన్నారు. అంటే ఏ రంగంలో అయినా సరే కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ మంచి ఉన్నత పొజిషన్లు అయితే ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్ని తయారు చేయడంలో ఈ 4 ఏళ్ల కోర్సు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, ఏదైనా కానీ ఆ కోర్సుల్లో స్టూడెంట్స్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి కేఎల్ యూనివర్సిటీ మంచి ప్రణాళికతో ముందుకెళ్తుంటాం. అంటే చదువుతో పాటు డిసిప్లిన్తో పాటు, అంటే ఆ ఉద్యోగం తెచ్చుకోవడానికి సరిపడా క్వాలిఫికేషన్తో పాటు క్వాలిటీ కూడా ఉండాలి. నాకు బీటెక్ డిగ్రీ ఉంది, నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు? చాలామంది బయట చూస్తుంటాం. బీటెక్ డిగ్రీలు తీసుకుని బోల్డ్ మంది తిరుగుతూ ఉంటారు. కానీ డిగ్రీ ఒకటనేది పరిష్కారం కాదు. ఆ డిగ్రీతో పాటు క్వాలిఫికేషన్తో పాటు క్వాలిటీ కూడా ఉండాలి. ఆ క్వాలిటీ ఇవ్వగలిగింది కేఎల్ యూనివర్సిటీ. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంజనీరింగ్ కోర్సులో చాలా మార్పులు వచ్చేసాయి. సో ఏంటి ఆ మార్పులు, అవసరాల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అదేనండి, అంటే కొత్తగా ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఉన్నట్లు ఇప్పుడైతే లేదు. నెక్స్ట్ ఇప్పుడు చేరే విద్యార్థి 4 ఏళ్ళ తర్వాత బయటకు వస్తాడు. అప్పుడు ఎన్ని మార్పులు వస్తాయో, అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే చేంజెస్కి అనుగుణంగా వాళ్ళ క్వాలిఫికేషన్ కానివ్వండి, వాళ్ళ క్వాలిటీ కానివ్వండి, లేకపోతే టెక్నాలజీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కానివ్వండి, స్టూడెంట్స్ దాంట్లో ఆ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకోలేకపోతే ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్ 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఎలా ఉండాలి అనేది ఇప్పటి నుంచే ప్రణాళిక ఉండాలి. అంటే చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ ఆలోచిస్తారు ఎక్కడైనా ఒకటి అనుకుంటారు. అది చాలా కరెక్ట్ కాదు. అది ఎక్కడైనా డిగ్రీ ఒకటి కాదు. అన్ని డిగ్రీలు ఒకలా ఉండవు, అన్ని యూనివర్సిటీలు ఒకలా ఉండవు, అన్ని విద్యా సంస్థలు ఒకలా ఉండవు. అట్లాగే కేఎల్ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ చదివితే ఒక భరోసా ఉంటుంది, అక్కడ చదివితే ఒక ప్లేస్మెంట్ వస్తుంది, అక్కడ చదివితే ఒక డిసిప్లిన్ వస్తుంది, అక్కడ చదివితే ఒక మంచి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మెయిన్లీ ఇప్పుడు ఏఐ వచ్చేసింది, మనం ప్రతి దాంట్లో కూడా ఏఐ చూస్తున్నాం. సో ఇప్పుడు కమింగ్ టు కేఎల్ యూనివర్సిటీ, ఈ ఇంజనీరింగ్ రంగంపై ఎటువంటి ప్రభావం పడుతుంది? మీరు ఎలాగ అప్డేట్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ కానీ లేకపోతే ఫ్యాకల్టీకి కానీ ఏఐకి సంబంధించి? ఏఐ డెవలప్ చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అంటే దాన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో పాటు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్లస్ దానివల్ల మళ్ళీ అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ప్రాబ్లం వస్తుంది. ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో. అంటే దాన్ని డెవలప్ చేసే వాళ్ళకి, అంటే ఒక సిస్టమ్ని డెవలప్ చేస్తున్నాము,
ఆ సిస్టమ్ వల్ల రేపు ఫ్యూచర్లో ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వాళ్ళు ఇంకా ఏదైతే డెవలప్ చేస్తున్నారో దానికంటే ఇంకెక్కువ నాలెడ్జ్ ఎప్పటికీ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడున్న టెక్నాలజీకి ఏ సంవత్సరం ఆ సంవత్సరం, ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు చాలా యూనివర్సిటీలు, బయట యూనివర్సిటీలో ఇప్పుడు చదువుతున్న సిలబస్ కంపేర్ చేసుకుంటే ఎప్పుడో ఓల్డ్ సిలబస్సులు, లేకపోతే 10 ఏళ్ల సిలబస్సులు, 7 ఏళ్ల సిలబస్సులు కంటిన్యూ చదువుతూ ఉంటారు. మీరు 4 ఏళ్ల క్రితం చేరారనుకోండి, నేను ఇప్పుడు చేరుతున్నాను, మీరు చదివిన సిలబస్ నేను సిలబస్ ఒకే విధంగా ఉంటుంది బయట చాలా వాటిల్లో. కానీ మా దగ్గర అలా ఉండదు. మీరు చదువుతున్నారు, మీరు కేఎల్లో చేరారు లాస్ట్ ఇయర్, మీరు లాస్ట్ ఇయర్ మీరు ఫస్ట్ సెమిస్టర్లో చదివిన సిలబస్ ఇప్పుడు నేను చేరినప్పుడు ఉన్న సిలబస్ మళ్ళీ మార్పు ఉంటుంది. అంటే మా సీనియర్ ఎవరైతే, అంటే మీరు నా సీనియర్, మీకు నాకే ఎక్కడ కూడా సిలబస్ మ్యాచ్ అవ్వదు. మరి అంత ఓల్డ్ సిలబస్లు పెట్టుకొని చదువుకుంటే ఆ టెక్నాలజీలో పిల్లలు ఎలా డెవలప్ అవుతారు? అందుకని మా సిలబస్ అంతా ఎలా ఉంటుందంటే డైనమిక్గా ఉంటుంది. అంటే ప్రతి 6 నెలలకి మారిపోతుంది. మీరు చదివిన సిలబస్ నేను చదివిన సిలబస్ నెక్స్ట్ వచ్చేవాడు చదవరు. అంత డైనమిక్గా ఉంటుంది. మరి అంత డైనమిక్ ఉండబట్టే పిల్లలకి ఉద్యోగాలు కాన్ఫిడెంట్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాము, కాన్ఫిడెంట్గా స్టూడెంట్ సెటిల్ అవ్వగలుగుతున్నాడు. సో కమింగ్ టు ఇంజనీరింగ్ వచ్చినప్పటికీ స్టూడెంట్స్లో కానివ్వండి, లేకపోతే పేరెంట్స్లో కానివ్వండి, వీళ్ళ ఆలోచనలో చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో అడ్మిషన్స్ చేస్తూ ఉన్నారు, పేరెంట్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు. ఇంతకు ముందు వాళ్ళు చూస్ చేసుకునే ప్రాసెస్ వేరే ఉండేది, వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉండేది. సో ఇప్పుడు ఎలా ఉంది? అంటే జనరల్గా పేరెంట్ సైకాలజీ, పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది? పిల్లలేమో దూరం వెళ్ళాలనుకుంటారు, పేరెంట్ ఏమో దగ్గర ఉంచుకోవాలని చూస్తారు. అంటే ఇక్కడ స్టూడెంట్ని 18 years 17 to 18 ఏజ్ అండి, అది చాలా డేంజరస్ ఏజ్. ఆ ఏజ్లో ఉన్న స్టూడెంటు ఇప్పుడు అంటే గత 5 ఏళ్ళ వెనక్కి ఇప్పుడు చూస్తే చాలా మార్పులు వచ్చినాయి. పొద్దున్న లేస్తే మొబైల్ లేకుండా వాడి ఇది స్టార్ట్ అవ్వదు. మార్నింగ్ నుంచి నైట్ 12 వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే, మొబైల్ ఆపరేట్ చేయాల్సిందే. అలాంటి 17, 18 years ఉన్న అంటే ఆ ఏజ్ కూడా చాలా డేంజరస్ ఏజ్. ఎటు కావాలంటే అటు ఈజీగా మోల్డ్ అయిపోతాడు. అంటే సైడ్ ట్రాక్లోకి తీసుకెళ్ళచ్చు, రెగ్యులర్ స్టడీ మూడ్లోకి తీసుకెళ్ళచ్చు, ఒక డిసిప్లిన్ పద్ధతిలోకి తీసుకెళ్ళచ్చు. అంటే ఇప్పుడున్న ఏజ్ అలాంటిది. మీకు మాకు అనుకోండి చెప్పవసరలా, ఒకళ్ళు చెప్పవసరలా, ఒకళ్ళు తీసుకెళ్ళవసరలా. వీఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ వీఆర్ మెచ్యూర్డ్. స్టూడెంట్ 17 ఏళ్ళ 18 ఏళ్ళ స్టూడెంట్ ఎలా ఉంటాడంటే వాడిని సోషల్ మీడియా, మొబైలు, ద మోస్ట్ డేంజరస్ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సప్, వీటికి అలవాటు పడిన స్టూడెంట్ని ఒక్కసారిగా ఎడ్యుకేషన్ లాంటిలోకి తీసుకురావాలి. అంటే వాడిని కంప్లీట్గా చేంజ్ చేయాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఉన్న సిస్టమ్ని ఫాలో అవడానికి స్టూడెంట్ ట్రై చేస్తూ ఉంటాడు. ఏదైతే వాడు ఫాలో అవుతున్న రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్నే ఫాలో అవ్వాలని చూస్తాడు స్టూడెంట్. దాన్ని మేము మార్చాలని మా ప్రయత్నం మేము చేస్తాం. మ్యాక్సిమం స్టూడెంట్ని ఈ సోషల్ మీడియా నుంచి, ఈ మొబైల్ నుంచి, వీటన్నిటి నుంచి స్టూడెంట్ని దూరంగా పెట్టడానికి మా ప్రయత్నాలు మేము ఖచ్చితంగా చేస్తాం. అంటే ఒక్కరంటే ఓకే, ఇద్దరంటే ఓకే, ఒక క్లాస్ అంటే ఓకే, యూనివర్సిటీలో ఎంతమంది పిల్లలు ఉంటారు, అంతమందిని డిసిప్లైన్లో పెట్టి సో ఇలా ఉండాలి, ఇవి రూల్స్, ఇవి రెగ్యులేషన్స్ అని ఎలా మేనేజ్ చేస్తారు? అసలు డిసిప్లైన్గా ఉండాలి, కంపల్సరీగా ఉండాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే ఇలా ఉండాలని చెప్పి వాళ్ళని బాగా మోటివేట్ చేస్తారు. అంటే వాడిని ఎలా మారుస్తారంటే భయపెట్టో లేకపోతే ఇంకో రకంగా అయితే మార్చరు. థర్డ్ ఇయర్లో ఉద్యోగం తెచ్చుకుని స్టూడెంట్స్ బయటికి వెళ్ళిపోతున్నారని థర్డ్ ఇయర్ వచ్చి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్తారు. కాదండి, 3వ సంవత్సరం స్టూడెంట్ ఉద్యోగంతో బయటికి వెళ్తున్నాడంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఎలా అనిపిస్తుంది? మనం కూడా 3వ సంవత్సరం రాగానే ఉద్యోగంతో బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది కదా. అందుకే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ప్లేస్ అయ్యారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ క్లాసులకు వస్తారు. వచ్చి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, మేము మీ స్టేజ్ నుంచి వచ్చాము, మీరు ఏదైతే ఉందో మొబైల్కి, సోషల్ మీడియాకి దూరంగా ఉంటే మీరు కూడా మాలాగా థర్డ్ ఇయర్లోనే ఉద్యోగం తీసుకుని బయటికి వెళ్తారు అనేది మేము చెప్పేదానికంటే, ఫ్యాకల్టీ చెప్పేదానికంటే స్టూడెంట్కి చెప్తేనే బాగా వెళ్తుంది. ఆ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తారు. డిఫరెంట్ డయాస్లు, అంటే డైరెక్ట్ క్లాసులకు వచ్చి చెప్పడం కాదు, వాళ్ళకు సెపరేట్ డయాస్లు ఉంటాయి.
క్లబ్స్లోనో హాబీ క్లబ్స్లోనో లేకపోతే కొన్ని ఈవెంట్స్లోనో వీటిల్లో ఖచ్చితంగా వీళ్ళని కలుపుతారు. ఓకే. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని థర్డ్ ఇయర్ స్టూడెంట్ని కలుపుతారు. ఆ కలిపినప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవటం వల్ల థర్డ్ ఇయర్ పిల్లలను చూసి సెకండ్ ఇయర్ పిల్లల్లో మార్పు ఖచ్చితంగా తోస్తుంది. ఇప్పుడు కమింగ్ టు ఇంజనీరింగ్ కోర్స్ అనే ఒక ఆప్షన్కి వస్తే చూస్ చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది. వీళ్ళకి తగ్గట్టు ఈ కోర్స్ ఇది వీళ్ళకి బాగుంటుంది, వీళ్ళైతే దీంట్లో బాగా రాణించగలరు, ముందుకెళ్ళగలరు, దే కెన్ గెట్ జాబ్ ఈజీలీ అనేది మీకు తెలుస్తుంది. సో ఒకవేళ వాళ్ళు చూస్ చేసుకున్నప్పుడు ఒకవేళ రాంగ్ చూస్ చేసుకున్నా, లేకపోతే మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అసలు ఎలా ఉంటుంది ఇంజనీరింగ్ కోర్స్ ఎంపిక అనేది? బేసికల్గా స్టూడెంట్కి నాలెడ్జ్ ఏముండదండి. ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్కి ఏం తెలియదు. వాడు ఏంటంటే అక్కడక్కడ చూసి ఫేస్బుక్ల్లో యూట్యూబుల్లో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే వాళ్ళు ఎవరో దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వస్తాడు. యాక్చువల్లీ వాడి మైండ్ సెట్ వేరు, వాడు చేరాలనుకున్నది వేరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, పబ్లిక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అవన్నీ లేకుండా క్లియర్గా అడిగి చెప్తాం, నీకు బాబు నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అదే చెయ్యి. ఒకవేళ నువ్వు ఫస్ట్ ఇయర్లో మెకానికల్ తీసుకున్నావు, అరే బాబు ఎందుకు మెకానికల్ తీసుకుని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, సెకండ్ ఇయర్లో మారిపోవచ్చు. ఓ ఆ ఆప్షన్ అంటే ఇప్పుడు మరి చదివింది ఏం కాదండి. అంటే టోటల్ క్రెడిట్స్ ఎన్నైతే క్రెడిట్స్ ఉన్నాయో ఆ క్రెడిట్స్ చేయాలి. ఈ 4 ఏళ్ళలో ఇంజనీరింగ్ అనేది ఒకప్పుడు అనుకునేది కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్సు, మెకానికల్ అంటే మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ కాదండి మా దగ్గర. ఇట్స్ ఎ కంబైన్డ్ ప్రోగ్రామ్. అంటే ఒక మెకానికల్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, సిఎస్సి స్టూడెంట్ మెకానికల్ చేయొచ్చు. ఎవరు ఎటు కావాలంటే అటు ఫ్లెక్సిబుల్ మోడ్లోకి మార్చే విధానం మన దగ్గర ఉంటుంది కాబట్టి స్టూడెంట్ ఎప్పుడు కావాలన్నా మారిపోవచ్చు. అంటే బై చాయిస్ అతను అనుకునే నేను చేరలేకపోయాను అని ఫీల్ అవ్వడానికి కూడా స్కోప్ ఉండదు అక్కడ. తీసుకుంటారు కోర్సులు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకున్న వాళ్ళు తర్వాత చేయలేకపోతే మారే అవకాశం సెకండ్ సెమిస్టర్ నుంచి మార్చుకోవచ్చు. అతను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అవి చేయొచ్చు. అంటే ఇదంతా చాయిస్ బేస్డ్ అండి. ఎక్కడ కూడా మీరు అదే చెప్తారు, కొన్ని యూనివర్సిటీస్ మనకి ట్రెడిషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటిల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేరితే 4 ఏళ్ళు అదే చదవాలి, బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేరితే 4 ఏళ్ళు అదే చదవాలి. మన దగ్గర అలా ఉండదు. ఏదైనా మారచ్చు, ఎందులోకన్నా మారచ్చు, ఏ కోర్స్ అయినా చేయొచ్చు, కాంబినేషన్ ఆఫ్ కోర్సులు చేయొచ్చు, కోర్స్ నుంచి కోర్సులోకి షిఫ్ట్ అవ్వచ్చు, ఎట్లయినా చేయొచ్చు. సో దట్ గివ్స్ మోర్ నాలెడ్జ్ కంపేర్ టు రెగ్యులర్. అంటే ఒకే డిగ్రీ మీద ఒకే దాని మీద 4 ఏళ్ళు చదివిన దాని మీద మల్టీ స్పెషలైజేషన్ చేసిన దాని మీద చాలా తేడా ఉంటుంది స్టూడెంట్కి. సో కమింగ్ టు కార్పొరేట్ ఇండస్ట్రీ, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఈ డేస్లో వాళ్ళు పికింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ టైంలో విద్యార్థులు దానికి తగ్గట్టు ఎలా రెడీ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి, విద్యార్థుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి? అసలు ఇదివరకు ఐటీ సెక్టర్లో ఉద్యోగం కొంచెం ఫ్రీగానే వచ్చేదండి. అంటే కొంచెం నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఉద్యోగం తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బేసిక్ నాలెడ్జ్ కాదు, చాలా ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. ఒకప్పుడు వీడికి 25% ఉండే చాలు, మిగతాది మనం నేర్పుకుందాం, మనం ట్రైన్ చేసి తీసుకెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పెక్టింగ్ 75% ఫ్రమ్ ది స్టూడెంట్. ఒక స్టూడెంట్ నుంచి 75% నాలెడ్జ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మిగతా 25% ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడున్న దాన్ని బట్టి స్టూడెంట్ ఆటోమేటిక్గా మారిపోతాడు. ఒకప్పుడు 25% ఉంటే చాలనుకున్న అదే ఇండస్ట్రీ ఈ రోజున 75% నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మీరు పాత పద్ధతిలోకి వెళ్తే మాత్రం కష్టమే. ఏదో ఒకటి డిగ్రీ చేద్దాం అనుకుంటే మాత్రం మీకు ఇండస్ట్రీ నుంచి ఫెయిల్యూర్ నోటీసులు వస్తాయి తప్పితే సక్సెస్ నోటీసులు రావు. కానీ శ్రీనివాస్ గారు, ప్రజెంట్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంజనీరింగ్ చేయడానికి ఎక్కడ ఏ కాలేజ్ బాగుంటుంది, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా ఆలోచించట్లేదు. అంటే వేరే రాష్ట్రాలకు పంపించడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే చూసింగ్ విషయంలో పేరెంట్స్ ఎలా ఆలోచించుకోవాలి, అసలు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి? స్టూడెంట్కి ఎంతసేపు ఎలా ఉంటుందంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఈవినింగ్ అవ్వగానే ఎంజాయ్ చేద్దామని మూడ్లోకి వెళ్దామని చూస్తాడు. వీడు మంచోడే, కానీ ఎప్పుడైతే బయట ఆ ఫ్రీడమ్ ఉందో, అంటే మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, మనల్ని ఎవరు కేర్ చేయట్లేదు, మన మీద నిఘా లేదు, మనం ఏం చేసినా ఎవరు పట్టించుకోరు అనేది ఎప్పుడైతే స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు సైడ్ ట్రాక్లకు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. మీరు తర్వాత ఎట్టి పరిస్థితులు ఆయన వెనక్కి తీసుకురావాలంటే, నార్మల్ మోడ్లో తీసుకురావాలంటే
తల్లిదండ్రులు ఇబ్బందులు పడాలి, స్టూడెంట్ కూడా ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంటాం, క్యాంపస్ 9 to 5 ఉందనుకోండి మాది. బయట ఎవరన్నా ఉన్నారనుకోండి రూముల్లో కానీ, లేకపోతే బయట హాస్టల్లో ఉన్న వాళ్ళే మేము అసలు అలౌ చేయము. మీరు ఉంటే క్యాంపస్లో ఉండండి. మీకు క్యాంపస్లో ఉంటే 5 తర్వాత మీకు ఏదైతే కావాలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాంపస్లోనే ఉన్నాయి. ఓకే, అన్నీ ఉంటాయి క్యాంపస్లో. మీకు ఏం కావాలి, జిమ్ కావాలి ఉంది, ప్లే గ్రౌండ్ కావాలి ఉంది, లేకపోతే క్లబ్స్ ఉన్నాయి ఉంది, మీకు ఏం కావాలి అన్నీ క్యాంపస్లోనే ఉంటాయి. మీరు బయటికి వెళ్తే వచ్చే డిసడ్వాంటేజెస్ ఎక్కడ వస్తాయంటే, ఎవరో ఒకడు ఉంటాడు, వాడి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, వీడేం చేస్తాడు, ఊరికి ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చేయరని చెప్పి వాడికి అలవాటు చేస్తారు. అలవాటు చేస్తున్నాడు మానేస్తాడు, కానీ అలవాటు చేసుకున్నాడు మానలేడు. ఇట్లాంటి పిల్లలకి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. అంటే డిఫరెంట్ స్టైల్లోకి వెళ్ళిపోతారు. ఎడ్యుకేషన్ పక్కన పెట్టేస్తారు, మిగతా వాటన్నిటి కూడా అట్రాక్ట్ అవుతారు. మీ పిల్లల్ని మీరు కాపాడుకోవడానికి, భవిష్యత్తు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత ఉంటుందో, యూనివర్సిటీ కాలేజీ పాత్ర కూడా అంతే ఉంటుంది. కేఎల్ యూనివర్సిటీ లైఫ్ ఎలా ఉంటుంది అసలు? కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. ఫస్ట్ 6 నెలలు తర్వాత అర్థమవుద్ది వాళ్ళకి. నేను ఎలా ఉన్నాను, 6 నెలల తర్వాత ఎలా ఉన్నారంటే పేరెంట్స్కి అర్థమవుతుంది, వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నారు, వాళ్ళ పాప ఎలా ఉంది అనేది. అంటే ఒక్కసారిగా మార్చడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, బట్ ఇట్ టేక్స్ 6 months టైం. అతన్ని, పాపని కానీ బాబుని కానీ వాళ్ళ ఉన్న స్టైల్ నుంచి, రెగ్యులర్ స్టైల్లో నుంచి టెక్నికల్ స్టైల్లోకి తీసుకురావడానికి 6 నెలలు టైం పడుతుంది. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారు. ఏ విధంగా అంటే, ఎందుకంటే అన్ని క్యాంపస్లోనే ఉంటాయి. వాడికి కావాల్సిన చదువు, ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి, మార్నింగ్ 9 to 2 వరకు క్లాసులు ఉంటాయి. 9 to 2 క్లాస్కి వెళ్ళాలంటే వెళ్ళవసరలా, 1 hour క్లాస్కి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, లేకపోతే థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు. నీకు కావాల్సిన క్లాస్ మధ్యాహ్నం పెట్టుకోవచ్చు. అంటే ఫ్లెక్సిబుల్ ఆఫ్ టైమింగ్స్ ఉంటాయి. టైం టేబుల్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నీ క్లాస్ ఎప్పుడు కావాలో నీ టైం టేబుల్ నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. కేఎల్లో చదవాలి అని అనుకుంటారు, సో సీట్ కోసం కూడా ట్రై చేస్తారు, అడ్మిషన్ కూడా ట్రై చేస్తారు. సో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్ కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? సో అసలు చాలామంది అనుకుంటున్నారు కేఎల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు చదవాలంటే అసలు అవ్వదు అని. నిజంగానేనా? ఏంటి అసలు? కేఎల్ యూనివర్సిటీ ఒకప్పుడు మీరు అన్నది, ఒకప్పుడు ఒక టైప్ ఆఫ్, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ వచ్చేవాడు. మీరు ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళ చరిత్రలో 15 ఏళ్ళ నుంచి భారీగా మార్పులు వచ్చినాయి. అప్పటి వరకు వన్ టైప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ పీపుల్ మాత్రమే వచ్చి చేరేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం అంటే A to Z ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయో అన్ని రకాల కేటగిరీస్ పిల్లలు క్యాంపస్లో ఉన్నారు. ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్. అంటే మిడిల్, లో మిడిల్, పూరు, వెరీ పూరు, రిచ్, వెరీ రిచ్, అన్ని రకాలు ఉన్నాయి. అందుకని క్యాంపస్లో హాస్టల్లో అన్ని రకాలు ఉంటాయి. ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు ఉన్నాయి హాస్టల్లో. అంటే 2 star ఉంది, 3 star ఉంది, 4 star ఉంది, 5 star ఉంది. ఎవరికి ఏది కావాలంటే ఆ సౌకర్యం ఉంది. అంటే హాస్టల్ కూడా పిల్లలకి భారం కాకుండా అన్ని రకాలుగా వాళ్ళ తగ్గట్టు, వాళ్ళ రేంజ్ తగ్గట్టు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గట్టు ఏర్పాటు చేసాం. ఎందుకని అంటే ప్రతి స్టూడెంట్ చదువుకోవాలి, కేఎల్లో చదవాలంటే డబ్బులు పెట్టాలనే కాన్సెప్ట్ నుంచి ఇప్పుడైతే బయటకు వచ్చేసారు. కేఎల్లో చదవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అంటే స్కాలర్షిప్ల మీద చదువుకోవచ్చు. మేము ఇచ్చే ₹100 కోట్ల స్కాలర్షిప్లో నీకు దేని మీదైనా నీకు కన్సెషన్ రావచ్చు. ఆ కన్సెషన్ మీద చదువుకోవచ్చు. కన్సెషన్ రాలేదు, బోల్డ్ మార్గాలు ఉన్నాయి. మా దగ్గర యాక్సిలో వాళ్ళతో టైఅప్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్ ఒక 50,000 కట్టిన తర్వాత సెమిస్టర్కి వచ్చి ₹1,50,000 కట్టాలి, ఏ కన్సెషన్ రాకపోతే. 50,000 కట్టిన తర్వాత మిగతా ₹1,00,000 కట్టడానికి బోల్డ్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఎట్లాగా, యాక్సిలో వాళ్ళతో టైఅప్ ఉన్నాయి, వాళ్ళు స్టూడెంట్కి వెంటనే లోన్ శాంక్షన్ చేసేస్తారు, వీళ్ళు నెల కట్టుకోవచ్చు వాళ్ళకి. అంటే ఎక్కడ కూడా స్టూడెంట్కి బర్డెన్ అవ్వకుండా అది చేయొచ్చు. లేదా కోర్సు మొత్తం అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఈఎంఐ కట్టుకోవచ్చు. ఇదే కొత్తగా ఉంది. వాళ్ళ చదువుకున్న దానికి వాళ్ళే కట్టుకుంటున్నాడు. స్టూడెంట్ చదువుకోవడానికి దాదాపు 10 లక్షలు అయింది అనుకుందాం 4 ఏళ్లకి. ఈ 10 లక్షల డబ్బులు ఎవరు కడుతున్నారు అంటే పేరెంట్ కట్టడు, స్టూడెంట్ జీతం నుంచి కట్టుకుంటాడు. అంటే హాస్టల్ ఫీ ఒకటే పే చేయించుకుంటారా మీరు? అంటే ఏదైనా కానీ హాస్టల్ ఫీతో కలిపి వాడికి కావాలనుకుంటే 15 లక్షలు తీసుకుంటాడు.
ఓకే. ఎంతైనా తీసుకోవచ్చు. లోన్ ఎంతైనా ఇస్తారు, 30 లక్షల వరకు ఇస్తారు స్టూడెంట్కి. మా దగ్గర చదివే స్టూడెంట్కి నువ్వు 3 లక్షలు తీసుకుంటావా, 10 లక్షలు తీసుకుంటావా, 12 లక్షలు తీసుకుంటావా, 5 లక్షలు తీసుకుంటావా, నీ చాయిస్. నువ్వేమి ఇబ్బంది పడకుండా నువ్వు లోన్ తీసుకొని చదువుకొని ఉద్యోగం చేసేటప్పుడు నీ జీతంలో నుంచి ఈఎంఐ కట్టుకోవచ్చు. సో పేరెంట్స్ కి బర్డెన్ లేకుండా అంటే వాళ్ళ చదువును వాళ్ళే చదువుకుంటున్నారు. వాళ్ళ చదువుతో పాటు ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళు రేపు భరోసా ఇవ్వబోతున్నారు. వాళ్ళ ₹1,00,000 మినిమం జీతం ఉంటుంది. మా దగ్గర యావరేజ్ శాలరీ 8 లక్షలు అండి. హైయెస్ట్ శాలరీ వచ్చి 80 లక్షలు. వీటిల్లో ఎక్కడైనా సరే ఎక్కడో సెట్ అవుతాడు. తక్కువ వేసుకుందాం, 12 లక్షలు వేసుకుందాం అంటే నెలకి ₹1,00,000. ₹1,00,000 అతను ఎంత పోతుంది ఈఎంఐ? మహాపోతే 25,000 పోతుంది, పోనీ 30,000 పోతుంది. మిగతా 70,000 అతనికి ఉంటాయి కదా. ఒక 2-3 ఏళ్ళు కష్టపడ్డాడు అంటే లోన్ క్లియర్ అయిపోతుంది. సో ఇట్లాంటి అవకాశాలు మేము పేరెంట్స్కి స్టూడెంట్స్కి చదివించడానికి, ఫైనాన్షియల్గా చదువుకోవటానికి ఎవరికి డబ్బులు అనేది అడ్డం కాకూడదు అనేది మా కాన్సెప్టు. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.